So hello all, I'm your cinematic RK. I'm back with another video. సో ఈ రోజు మనం ఆబ్సెషన్ మూవీ హాలీవుడ్ మూవీ గురించి మాట్లాడదాం. డైరెక్టెడ్ బై అండ్ యూట్యూబర్. లిటరలీ ఏం తీశారు భయ్య మూవీ. దిస్ ఈజ్ వాట్ ద మూవీ మేకింగ్ షుడ్ బి. ఇంత చిన్న బడ్జెట్ లో ఈ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ని అచీవ్ చేయడం అంటే చిన్న మాటలు కాదు. లిటరలీ మూవీ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీ బేసిక్ గా అందరూ హొర్రర్ అనుకోవచ్చు. ఐ వుడ్ సే ఇది హొర్రర్ కాదు, ఇది ఒక సైఫై జానరాలో ఉంటుంది మూవీ. హొర్రర్ అని మనం అనలేము, ఎందుకంటే ఈ మూవీలో హొర్రర్ ఎలిమెంట్స్ లేవు. బేసిక్లీ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అని అనొచ్చు, బట్ ఇట్స్ నాట్ ఎన్ హర్రర్ మూవీ. కానీ ఈ మూవీలో ఉన్న జంప్ స్కేర్ సీన్స్ కానీ కొన్ని సీన్స్ ఉంటాయి, లిటరల్లీ హారర్ మూవీస్ కూడా పనిచేయవు ఆ లెవెల్లో. ఇట్స్ మైండ్ఫుల్. అంటే ఎలా ఉంటుందంటే మనకు ఒక ఫియర్ అండ్ ఒక అడ్రినలిన్ రష్ అనేది క్రియేట్ చేస్తుంది ఆ కొన్ని సీన్స్. లిటరల్లీ మనం ఇప్పుడు ఏంటంటే మనకి ఏవైనా డెవిల్ని బేసిక్గా మనం ఎక్కడ దెయ్యాలని చూడం, కానీ మనకి ఏంటంటే ఆ ఆబ్సెషన్ అనేది ఉంటుంది, ఆ భయం అనేది ఉంటుంది కదా. సో ఎక్కడి నుంచి ఏమైనా వస్తుంది ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనేది, ఆ కైండ్ ఆఫ్ జంప్ స్కేర్ సీన్స్ అనేది ఈ మూవీ బాగా చూపిస్తుంది. లిటరల్లీ మూవీ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఐ వుడ్ సే కి ఈ మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటోగ్రఫీ అనే చెప్పొచ్చు. లిటరల్లీ ఉన్నది 4 క్యారెక్టర్సే ఈ మూవీలో. పెద్ద క్యారెక్టర్స్ ఏమి ఉండదు మీకు ఈ మూవీలో చూడడానికి. ఉన్నది 4 మెయిన్ క్యారెక్టర్సే. కానీ ఈ మూవీలో మెయిన్ లేడీ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, నిక్కీ అనే క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేసిందో, ఆ అమ్మాయి మాత్రం ఈ మూవీలో టోటల్లీ ఎక్సలెంట్, వేరే లెవెల్లో యాక్ట్ చేసింది. ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆమె ఇచ్చిన ఆ స్కేరీ మూమెంట్స్ కానీ లిటరల్లీ ఎవరైనా చూస్తే భయపడాల్సిందే. ఈ మూవీలో ఒక సీన్ ఉంది, అంటే స్పాయిలర్స్ ఉంటాయి, సో ఒకవేళ మూవీ చూడలేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. చూసారంటే ఐ వుడ్ సే లైక్ ఆ సీన్ ఉంటుంది, లిటరల్లీ కార్ సీన్. అది క్లైమాక్స్ దగ్గరలో ఉంటుంది. క్లైమాక్సే, మోస్ట్లీ క్లైమాక్స్ దగ్గరికే ఉంటుంది. ఆ సీన్ ఉంటుంది బ్రదర్. ఆ సీన్ మాత్రం లిటరల్లీ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చెయ్యరు. మనకి ఇప్పుడు ఏమన్నా ప్రమాదం లైక్ ఏమైనా మనకి ప్రమాదం జరుగుతుందని మనం ఒక అంచనా వేస్తాం కదా, అలాగా అక్కడ ఏముండదు. లిటరల్లీ ఆ సిచ్యువేషన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ ముందు ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఎవరైనా ఆ సీన్కి భయపడాల్సిందే. ఎంత జంప్ స్కేరీ మూమెంట్ ఉంటుందంటే ఎక్కడ ఐ వుడ్ సేకి వీక్ హార్ట్ పేషెంట్స్ అయితే ఆ మూవీ చూడొద్దు. లైక్ కొన్ని సీన్స్ ఉంటాయి. బెడ్రూమ్లో ఒక సీన్ ఉంటుంది, ఆ వాల్కి క్యామోఫ్లాగ్ లాగా అటాచ్ అయిపోద్ది ఆ అమ్మాయి. ఆ సీన్ కూడా లిటరల్లీ భయంగా ఉంటుంది. అండ్ ఇంకొక సీన్ ఉంటుంది వెనకాల, మీరు ఆ మూవీ చూస్తే హీరో నిక్కీ కోసం వెతుకుతున్నప్పుడు ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ లో లిటరల్లీ అమ్మాయి ఎలా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది వెనకాల నుంచి. ఆ సీన్ కూడా ఉంటది భయ్య. లైక్ ఎలాంటిది కొన్ని సీన్స్ ఈ మూవీలో మెయిన్ ఇంపాక్ట్ ప్లే చేస్తాయి. అండ్ ఆ లేడీ క్యారెక్టర్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి ఉన్న ఆబ్సెషన్, ఇతను కోరుకున్న విష్ వల్ల వచ్చిన ఆబ్సెషన్. బేసిక్లీ స్టోరీ ఏంటంటే బేర్ అనే క్యారెక్టర్ నిక్కీ అనే క్యారెక్టర్ ని చిన్నప్పటి నుండి లవ్ చేస్తాడు, కానీ ఎప్పుడు తనకి కన్ఫెస్ చేయడు, ఎందుకంటే తనకి భయం, కైండ్ ఆఫ్ భయం అనేది ఉంటది. సో నిక్కీ కూడా మనకి స్టార్టింగ్ లో చూపిస్తారు, కార్ తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు నిక్కీ కూడా కొంచెం డౌట్ వచ్చి అడుగుతుంది, బేర్ నీకు నా మీద ఏమన్నా ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉన్నాయా, ఇప్పుడే చెప్పానంటది. కానీ బేర్ మాత్రం అక్కడ కన్ఫెస్ చేయడు. అప్పుడు నిక్కీ వెళ్ళిపోతుండగా యాక్చువల్లీ ఆ సీన్ జరగకముందు నిక్కీ కోసం గిఫ్ట్ కొందాం అని చెప్పేసి బేర్ ఒక గిఫ్ట్ షాప్కి వెళ్తాడు. అక్కడ గిఫ్ట్ షాప్ లో ఒక డిఫరెంట్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నప్పుడు నిక్కీ అదే బియర్ కి ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. దాని మీద ఏమని రాసి ఉంటది అంటే 1 wish విలో అని రాసి ఉంటది. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏమన్నా ఒక విష్ ని కోరుకుంటే ఆ విష్ అనేది మీకు పర్మనెంట్ గా ఫుల్ఫిల్ అయిపోద్ది, అది కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. సో విల్ అనే బేర్ అనే క్యారెక్టర్ ఆ వస్తువుని కొనుక్కొని తన కార్లో తన బ్యాగ్ లో పెట్టుకుంటాడు. అదే నిక్కీని ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు ఆ బ్యాగ్ తన అలా ఇంటికి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసేసుకుంటది. ఆ తర్వాత బియర్ ఆ బ్యాగ్ ఓపెన్ చేసి ఆ విష్ ని సరదాగా జస్ట్ ఇది ఒక
నార్మల్ థింగ్ అనే విష్ చేసి నిక్కీ నాతో లైఫ్ లాంగ్ ఉండాలి, తను నన్ను ఈ ప్రపంచంలో ఎవరికన్నా బాగా ఎక్కువ నన్నే ప్రేమించాలని కోరుకుంటాడు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నిక్కీ తన ఇంటికి నుంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ బియర్ రైట్ కి తిరిగి చూసేటప్పటికి నిక్కీ పరిగెట్టుకుంటా బియర్ కార్ దగ్గర విండో దగ్గరకు వచ్చేసి నా ఇంటికి రా బియర్, మనం మాట్లాడుకుందాం ఉంటది. లిటరల్లీ ఉంటది భయ్యా. ఆ తర్వాత సీన్స్ లెవెల్ కి పెరిగిపోతానే ఉంటది. ఆ తర్వాత నిక్కీ బియర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత నుంచి మొదలవుతుంది రియల్ అబ్సెషన్. జాబ్కి వెళ్ళిన తర్వాత ఒక సీన్ ఉంటది. వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు, కూపర్, నిక్కీ, బియర్ అండ్ ఇంకొక అమ్మాయి ఉంటది, చైనీస్ అమ్మాయిలా ఉంటది. వాళ్ళు నలుగురు కలిసి ఒక మ్యూజిక్ బ్యాండ్ లో పనిచేస్తారు. ఆ ఆఫీస్కి వెళ్ళి అదే వాళ్ళ వర్క్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు కూడా లిటరల్లీ ఒక సెకండ్ కూడా కన్ను ఆర్పకుండా నిక్కీ బియర్ ని చూస్తా ఉంటది. అంత అబ్సెస్డ్ అండ్ డేంజరస్ గా చూస్తా ఉంటది. స్టార్టింగ్ లో కొంచెం సైకోపాత్ లా ఉంటది, కానీ ఉండే కొద్ది మూవీ స్కేల్ అలా పెంచుకుంటూ వెళ్తది. సో ముందుకెళ్లే కొద్దీ బియర్ కి అర్థమవుతుంది నిక్కీది రియల్ లవ్ కాదు, వాడు కోరుకున్న ఒక విష్. దానివల్ల నిక్కీ ఒక లోపల ఎక్కడో ఇరుక్కుపోయింది, బయటికి కనిపించేది మాత్రం ఒక మాయ నిక్కీ అని వాడికి అర్థమయ్యి ఆ అబ్సెషన్ ని ఎలా బ్రేక్ చేయాలి అంటే ఆ విష్ ని ఎలా బ్రేక్ చేయాలని చాలా ట్రై చేస్తాడు. ఆ కస్టమర్ కేర్ నెంబర్ కూడా కాల్ చేస్తాడు. ఆ కస్టమర్ కేర్ వాళ్ళు ఒకటే చెప్తారు, ఆ విష్ బ్రేక్ అవ్వాలంటే ఆ విష్ కోరుకున్న వ్యక్తి చనిపోవాలని. అండ్ అక్కడి నుంచి అప్పుడు వాడు ఫ్రెండ్ ల్యాన్ కూపర్ దగ్గరికి హెల్ప్ కూడా వెళ్తాడు బియర్. కానీ వాడు ఫ్రెండ్ ఏం చేస్తాడంటే అదే విష్ బియర్ ఏమంటాడంటే, ల్యాన్ నువ్వు నిక్కీని మళ్ళీ నార్మల్ గా అయిపోవాలని కోరుకో, ఎందుకంటే నేను ఒక విష్ ఒకేసారి కోరుకోగలను అంటాడు. కానీ ల్యాన్ కి అక్కడ ఉన్న సీరియస్నెస్ అర్థం కాక ఆడు ఆ స్టిక్ ని బ్రేక్ చేస్తూ సరదాగా నాకు $1 బిలియన్ కావాలని అంటాడు. విత్ ఇన్ 1 సెకండ్ లో అతని ఇంట్లో మొత్తం $1 బిలియన్ తో నిండిపోద్ది. అది చూసిన బేర్ ఇంట్లో నుంచి పరిగెట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ నిక్ దగ్గరికి వెళ్తాడు. ఆడికి అర్థమైపోద్ది ఇంకా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అయిపోతుందని. అక్కడ ఆ అమ్మాయిని చంపే సీన్ ఉంటది కార్ లో. ఆ సీన్ తర్వాత లిటరల్లీ ఇంకా మూవీ మాత్రం అప్పుడు ల్యాన్ కూడా బియర్ ఇంటికి వస్తాడు. ఆ తర్వాత ల్యాన్ కూడా చంపేస్తుంది నిక్కీ. ఇద్దరు చచ్చిపోతారు. బియర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయిన తర్వాత నిక్కీ ఒకదే మిగులుద్ది అండ్ బియర్ ఒకడే ఉంటాడు. అప్పుడు బియర్ కి ఇంకా ఫైనల్ గా వేరే ఆప్షన్ లేక వెళ్ళి బాత్రూమ్ లో క్లోజ్ అయిపోయి స్లీపింగ్ పిల్స్ ని తినేస్తాడు. ఆ తిన్న తర్వాత అతనికి లాస్ట్ లో మళ్ళీ బయటకు వచ్చి నిక్కీ దగ్గరకు వస్తాడు. ఎందుకంటే వాడికి అనిపిస్తుంది బహుశా నిక్కీ కూడా నా మీద ఎక్కడైనా లవ్ ఉండొచ్చు అని చెప్పేసి. కానీ ఈ లోపే అలా తన ఒళ్ళో వాడిపోయి చనిపోతాడు బియర్. ఆ తర్వాత నిక్కీ కాసేపు ఏడుతుంది. ఆ తర్వాత నిక్కీ సడన్ గా ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తుంది. అంటే తన మీద ఉన్న అది ఆబ్సెషన్ అనేది పోతుంది. అంటే బియర్ మీద ఉన్న ఆబ్సెషన్ పోతుంది. నిక్కీ తన ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేస్తుంది. అంటే ఆ విష్ అనేది కంప్లీట్ గా పోయిందని అర్థం, ఎందుకంటే బియర్ చనిపోయాడు కాబట్టి. ఆ తర్వాత నిక్కీకి రియలైజ్ అయ్యి ఏం జరిగింది అనేది తనకి పూర్తిగా అర్థమయ్యి అప్పుడు ఏడుస్తూ ఉంటది. అండ్ అలా మూవీ ఎండ్ అయిపోద్ది. నాకు తెలిసి అబ్సెషన్ అనేది పార్ట్ 2 కూడా ఉండొచ్చు, బట్ వేరే డిఫరెంట్ స్టోరీతో ఉండొచ్చు బహుశా. సో ఇది అబ్సెషన్ మీద ఉన్న రివ్యూ. అండ్ లిటరల్లీ ఎవరైనా ఈ మూవీ చూడలేదంటే డెఫినెట్ గా చూడాలి. ఇది వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ మూవీ అని చెప్పుకోవచ్చు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ ఎక్సలెంట్లీ. ఒక 7 కోట్లలో తీశారు భయ్య ఈ మూవీ. లిటరల్లీ 1500 కోట్లు సంపాదించింది వరల్డ్ వైడ్ ఇది. దిస్ ఈజ్ వాట్ ఫిలిం మేకింగ్ ఈజ్. సో మన తెలుగు డైరెక్టర్స్ కూడా చాలామంది ఇలాంటి ఒక డైరెక్టర్స్ దగ్గర లెసన్స్ నేర్చుకోవాలి. మనం స్టార్ హీరోస్ని పెట్టేసి అనవసరమైన బడ్జెట్లు పెట్టేస్తే మూవీలో ఆడవు. మన దగ్గర కాన్సెప్ట్ అండ్ స్టోరీ బాగుంటే డెఫినెట్గా ఏ మూవీ అయినా ₹1,00,00,000 పెట్టి తీసినా అది 100% సక్సెస్ అవుతుంది. సో ఆబ్సెషన్ మూవీ ఎవరెవరైతే చూడలేదు, డోంట్ మిస్ ఇట్ గైస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ 2026 అని చెప్పొచ్చు. సో గో హెడ్ అండ్ వాచ్ దిస్ మూవీ. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చితే నా ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఐఎమ్ యువర్ ఆర్కే సైనింగ్ ఆఫ్.